ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబాయ్వని ఆలోచించి ఆగిపోతాననుకున్నావేమో, క్షణం కూడా ఆగను. ఏంట్రా చంపేస్తావా? మీ అమ్మ తప్పు చేస్తే నన్ను చంపేస్తావా? వద్దు బాబాయ్, ఆ మాట అనకండి. అంటాన్రా, మళ్ళీ మళ్ళీ అదే మాట అంటాను. ఎందుకంటే అదే నిజం కాబట్టి. రేయ్, కేదార్ ఆవేశపడకు, షట్ వదిలే. ఓయమ్మో ఓర్ నాయనో బో చూసుండావా? వాడు నీ తప్పుడు కాలర్ పట్టుకొని ఎట్ట బెదిరిస్తా ఉండాడో. కేదార్ కేదార్ షట్ వదులు. కేదార్ ముందు కాలర్ వదులు. కేదార్ ప్లీజ్ నా మాట విను. మావయ్య గారిని ఇప్పుడు వదిలే, కూల్గా తర్వాత మాట్లాడుకుందాం. అన్నయ్య వదిలే అన్నయ్య. నువ్వివాళ ఇలా తండ్రి ఎవడో కూడా తెలియకుండా బ్రతుకుతున్నావంటే దానికి కారణం మీ అమ్మరా. ఎందుకంటే మీ అమ్మ ఒక తప్పుడు మనిషి. రేయ్, రేయ్. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పానా? నన్నే కొడతావురా? కొట్టడం కాదు, చంపేస్తా. మా అమ్మని చంపినందుకు నిన్నిప్పుడే చంపేస్తా. కేదార్ ఎంత ధైర్యం ఉంటే మా బాబాయ్ మీదే చేయేస్తావు నువ్వు? అది కాదక్క. అక్క అని పిలువకు కేదార్, అక్క అని పిలువకు కేదార్, అక్క అని పిలువకు కేదార్. పిలిచే అర్హతని నువ్వు కోల్పోయావు, కోల్పోయావు, కోల్పోయావు. వదినా, కేదార్ ఏదో ఆవేశంలో చేసుకున్నాడు అంతేకాని. కానీ కానీ ఏంటి జగదాత్రి, మనసులో మర్యాద ఉంది, బయటికి జస్ట్ చేసుకున్నాడు అని అంటావా? కేదార్, మా మనుషులు అనుకున్నందుకు నా తమ్ముడి మీదనే చేయి వేస్తావా? నా ముందే వాడిని చంపేస్తానని బెదిరిస్తావా? ఎంత ధైర్యం నీకు? నాన్న, బాబాయ్ అమ్మని చంపేశారు నాన్న. నా తమ్ముడు అలాంటి పని ఎప్పటికీ చెయ్యడు. ఆ అవసరం కూడా వాడికి లేదు. ఇంకొకసారి నా తమ్ముడిని హంతకుడు అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాన్న, ఇక మీద నన్నలా పిలవకు, నన్నలా పిలవకు, నన్నలా పిలవకు, నన్నలా పిలవకు. మీ మంచితనం చూసి మిమ్మల్ని దగ్గరికి రానిచ్చాను. అతనివే ఇవాళ నా కుటుంబాన్ని ఇలా నట్టింట్లో నిలబెట్టి నిందిస్తుందంటే ఇవాళ నుంచి నీకది దొరకదు, నీకది దొరకదు, నీకది దొరకదు, నీకది దొరకదు. అంటే మా అమ్మని చంపినా, ఇలా నలుగురిలో అవమానించినా నేను చూస్తూ నిలబడాలి తప్ప కొడుగ్గా అడిగే హక్కు, ప్రశ్నించే అధికారం నాకు లేదంటారా? ఉంది కేదార్, కానీ నిజమేంటో తెలుసుకోకుండా ఇలా ఆవేశంలో చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఈ పని నేనెప్పుడో చేసి ఉండాలి. ఇన్ని రోజులు ఆగి మేమే తప్పు చేశామేమో అనిపిస్తుంది. రేపటితో మీకిచ్చిన గడువు అయిపోతుంది. సాక్ష్యాలు చూపించండి, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోండి, ఇల్లు వదిలి వెళ్ళిపోండి, ఇల్లు వదిలి వెళ్ళిపోండి. కేదార్ అన్నయ్య, చెప్పాను కదా మావయ్య, చిన్న అగ్గి పెట్టేస్తే అది పెద్ద మంటై వాళ్ళిద్దరినీ పూర్తిగా కాల్చేస్తుందని. తన కోపమే తనకు శత్రువు అంటే ఏందో అనుకున్నానమ్మి, కానీ ఈ పొద్దర్థమై ఉండది. ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ పర్మనెంట్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. దెబ్బ గట్టిగా తగిలిందా బాబాయ్?
పర్లేదురా, జరగబోయేది తలుచుకుంటే ఈ దెబ్బేం పెద్దగా నొప్పిగా అనిపించడం లేదు. అక్క అని పిలవకు కేదార్. పిలిచే అర్హతని నువ్వు కోల్పోయావు. మా మనుషులు అనుకున్నందుకు నా తమ్ముడి మీదనే చేయి వేస్తావా? ఇక మీద నన్ను అలా పిలవకో. మీ మంచితనం చూసి మిమ్మల్ని దగ్గరికి రానిచ్చాను. ఆచనివే ఇవాళ నా కుటుంబాన్ని ఇలా నట్టింట్లో నిలబెట్టి నిందిస్తుందంటే ఇవాళ నుంచి నీకది దొరకదు. కేదార్, కేదార్, విన్నావా దాత్రే? అక్క అని పిలిచే అర్హత కోల్పోయానంట. నాన్న అని పిలవకూడదంట. అమ్మని బాబాయ్ చంపేశాడని చెప్తున్నా ఎవ్వరూ నా మాట వినట్లేదు, నమ్మట్లేదు. బాబాయ్ని ఒక మాట అనగానే అక్క నాన్న ఇద్దరూ నన్ను అసహించుకుంటున్నారంటే ఎన్ని రోజులు నా మీద చూపించింది జాలా దాత్రి. నేను ప్రేమ అని మురిసిపోయానా దాత్రి? వదిన వాళ్ళు నీ మీద కోప్పడింది మావయ్య గారి మీద అరిచినందుకు కాదు కేదార్, మావయ్య గారి మీద చేయి చేసుకున్నందుకు. అంటే మా అమ్మని చంపేస్తే అడగకూడదు, అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలి. ఎలా దాత్రి? నువ్వు అడగలేదన్నయ్యా, అరిచావు. నీ ఆవేశంలో నీ బాధ అక్కడ ఎవరికీ కనిపించకుండా పోయింది. నిజం తెలిసిన వెంటనే మనం ఇక్కడికొచ్చి కూల్గా మాట్లాడుంటే ఇవాళ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. అంటే నువ్వు కూడా నేనే తప్పు చేశానంటున్నావా దాత్రి? కొంచెం జాగ్రత్త పడుంటే బాగుండేది అని చెప్తున్నాను. అసలు ఆ నిజమేంటో ఇంకొకసారి చెక్ చేసుకుని వచ్చి అప్పుడు వీళ్ళందరికీ చెప్పుంటే బాగుండేది అని చెప్తున్నాను. బాబాయి అమ్మని చంపేశాడు, అదే కదా దాత్రి నిజం అని ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు కేదార్? ఏంటి దాత్రి ఏం తెలియనట్టు అడుగుతున్నావు? తాతయ్య చెప్పారు, అమ్మ డైరీలో కూడా అదే రాసుంది కదా. నిన్నటి వరకు ఉన్నారని కూడా తెలియని తాతయ్య వచ్చి ఒక డైరీ ఇచ్చి ఏదో చెప్తే అదే నిజమని గ్యారంటీ ఏంటి? దాత్రి అని మావయ్య గారు వదిన అడిగితే ఏం చేస్తావు కేదార్? మన దగ్గర దానికి సమాధానం లేదు. ఎందుకంటే మనకి నిజమేంటో అనేది ఖచ్చితంగా తెలీదు. కళ్ళతో చూసింది చెవులతో విన్నది నిజం అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆగి అక్కడే ఆలోచించుంటే నీకింత ఆవేశం వచ్చేది కాదు కదా. మా అమ్మ చావుకి కారణం సొంత బాబాయ్ అని తెలిసాక కూడా ఏం ఆలోచించాలి దాత్రి? ఎలా ఆలోచించాలి? కరెక్టే, కానీ తాతయ్య నిజం చెప్తున్నారని అసలు మన గ్యారెంటీ ఏంటి? అయినా నీ గురించి మీ అమ్మ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ నీ తోడబుట్టిన ఇంకో బిడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదు?